తెలుగు భాష గొప్పతనం గురించి. ఇవి రెండింటి నుంచి రాసిండ్రు. ఎప్పుడన్నా మీరు రైటర్ అయినప్పుడు నాకు అవకాశం వస్తే రాయాలని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? సిచ్యువేషన్ కాకుండా, అంటే మన సాంప్రదాయాలు మన సంస్కృతి కదా. తెలుగు భాష గురించి తప్పకుండా రాయాలని అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నానంటే ఒకసారి ఫ్లైట్లో వచ్చేప్పుడు ఒక ఎన్ఆర్ఐ నా పక్కన కూర్చుని నన్ను పలకరించి గుర్తుపట్టి, చంద్రబోస్ గారు ఇట్లా మీ పాటలు నాకు చాలా నచ్చుతాయన్నారు. సంతోషం అండి అన్నాను అని ఆయన తన బాధ చెప్పుకున్నారు. ఏంటంటే నేను అమెరికాలో ఉంటాను, మన అంటే అమెరికాలో ఉండే సామాజిక పరిస్థితులు కానీ విద్యా రకమైన అంటే విద్యకు సంబంధించిన పరిస్థితులు కానీ వల్ల పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. మా పిల్లోడి చేత నాన్న అనిపించుకోవాలని నాకు చాలా కోరిక, కానీ వాడు నాన్న అనడు, డాడ్ అంటాడు. అయితే ఒక ఒప్పందం కుదుర్చుకున్న వాడితో ప్రతిరోజు నువ్వు నాన్న అని పిలిచిన ప్రతిసారి నీకు $10 ఇస్తారా అన్నాను. అప్పటి నుండి రోజు 10 సార్లు పిలుస్తాడు. నా $100 ఖర్చు పెడుతున్నానంటే, అంటే వాడి చేత అలా పిలిపించుకోవడానికి రోజు $100 నష్టపోతున్నారా మీరు అంటే, నష్టపోవడమే కాదండి, వాడు అలా పిలిచిన ప్రతిసారి $10 మిలియన్ పొందినంత సంతోషం సంతృప్తి కలుగుతుంది అన్నారు. అని ఈ విషయం మీద మాతృభాష గొప్పతనం మాధుర్యం గురించి ఎప్పుడైనా పాట రాయండి అని ఆయన నాకు ఫ్లైట్లో చెప్పారనమాట. అది మనసులో ఉంది. ఈ సినిమాలో నాకు నువ్వు నీకు నేను సినిమాలో రాసే అవకాశం రాఘవేంద్రరావు గారు కల్పించారు. అందులో తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం పాట రాశాను.